టు ఎస్కే టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ అయితే మనము నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడితే, నిన్నటి ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒక్కొక్కరుగా బాగా ఎంటర్ అయ్యారు అండ్ హౌస్ అంతా కలకలలాడిపోతూ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా పేర్స్గా గేమ్స్ అయితే పెట్టారు. టోటల్గా 4 పేర్స్ వచ్చారు కాబట్టి 4 టాస్కులు పెట్టారు. వీటిలో 3 టాస్కులు రాయల్ క్లానే గెలిచింది. అంటే న్యూ వైల్డ్ కార్డ్ నేమ్ వచ్చేసి రాయల్ క్లాన్, ఓల్డ్గా ఉన్న వాళ్ళ నేమ్ వచ్చేసి ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్. బాగున్నాయి కదా నేమ్స్. అండ్ కమింగ్ టు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, వీళ్ళు వచ్చిన తర్వాత హౌస్ అంతా ఎంటర్టైనింగ్గా అనిపించింది. హరితేజ రాగానే పంచులు వేయడము, ఏదో ఎంటర్టైన్ చేయడము, టేస్టీ తేజ కూడా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు అనిపించింది. అండ్ ఒక్కరిని మాత్రం నేనైతే చాలా తక్కువ అంచనా వేశాను. ఎవరంటే, ఈవిడ ఏజ్ ఎంత, ఈవిడని ఎందుకు తీసుకొస్తున్నారు, అసలు టీఆర్పీ ఈవిడ ఏం చేస్తుంది హౌస్లోకి వచ్చి, ఈవిడేం ఫిజికల్ టాస్క్లు ఆడుతుంది అనుకున్నాను. బట్ వచ్చి రాగానే ఆవిడకి టాస్క్ పెడితే ఇచ్చి పడేసింది. ఇంకెవరండి, గంగవ్వ. ఏం ఆడింది అసలు టాస్క్, ఆవిడ ఏజ్ ఎంత, అసలు ఎంత పరిగెడుతూ ఎంత బాగా ఆడింది గేము. ఆ విష్ణుప్రియ అండ్ సీతాపర్వ అయితే తీసేసింది, వాళ్ళ మొహాలు అయితే మాడిపోయాయి. ఎంత బాగా ఆడింది, అసలు ఎట్లా పరిగెడుతుంది ఆవిడ. ఎనర్జీ లెవెల్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు నేనైతే చాలా తక్కువ అంచనా వేసాను, ఏం ఆడుతుందిలే జస్ట్ కూర్చొని ఉంటుంది ఇట్లా అని. ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈరోజు ప్రోమోస్లో కూడా చూసాను నేను, ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తుంది ఆవిడ. అస్సలు తక్కువ అంచనా వేయకూడదు ఆవిడ్ని, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. లాస్ట్ బిగ్ బాస్లో అయితే 50 డేస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంతవరకు ఉంటుందో చూడాలి. అందరిలో కల్లా ఆవిడే బాగా ఎంటర్టైన్ చేస్తుంది అని నాకు అనిపించింది. అది నిన్నటి ఎపిసోడ్ గురించి. ఈరోజు నామినేషన్స్లో ఎవరెవరు ఉండబోతున్నారు, ఈ వారం నామినేషన్స్లో ఎవరెవరు ఉండబోతున్నారంటే, విష్ణుప్రియ, సీత, యష్మి, పృథ్వీ, మెహబూబ్ అండ్ గంగవ్వ. బిగ్ బాస్ టీమ్ వచ్చేసి బిగ్ బాస్ వాళ్ళు ఓజీ టీమ్కి స్పెషల్ పవర్ ఇస్తారు. ఏంటి అంటే, రాయల్ క్లాన్లోంచి ఇద్దరిని ఎవరైనా నామినేట్ చేయండి అంటారు. వాళ్ళు ఏం డిసైడ్ చేసుకుంటారంటే, మెహబూబ్ అండ్ గంగవ్వని నామినేట్ చేయడానికి వాళ్ళు డిసైడ్ అవుతారు. సో వాళ్ళిద్దరు అలా నామినేషన్లోకి వస్తారు. కానీ నా ఎర్లీ ప్రిడిక్షన్ ప్రకారము ఈ వీక్ సీత కానీ అండ్ యష్మి కానీ ఎవరో ఒకరు బయటికి వెళ్తారు అనిపిస్తుంది. అండ్ విష్ణుప్రియ గేమ్ గురించి మాట్లాడితే, విష్ణుప్రియ అయితే ఏం గేమ్ ఆడట్లేదు, బట్ తన నామినేషన్లోకి వచ్చినా సేవ్ అయిపోతుంది. ఎందుకంటే తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది అండ్ కొంచెం కంటెంట్ కూడా ఇస్తుంది. గేమ్ అసలు నాకైతే తన గేమ్ కన్నా వేరే వాళ్ళ గేమ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు నాకు అనిపించింది. అది ఇవాళ అప్డేట్. అండ్ నేను ఏదైతే విలేజ్ థీమ్ టాస్క్ చెప్పానో ఆ టాస్క్ ఈ వారంలో అయితే ఖచ్చితంగా పెడతారు. నా అనాలిసిస్ ప్రకారము లాస్ట్ వీక్ ఎందుకు పెట్టలేదు అంటే, లాస్ట్ వీక్ ఉన్నవాళ్ళు పెద్దగా కంటెంట్ ఇవ్వట్లేదు, పెద్దగా ఎంటర్టైన్ చేయట్లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత గేమ్ చేంజ్ అవబోతుంది, గేమ్ వేరేలా ఉండబోతుంది అనేసి వాళ్ళు ఈ వీక్ ప్లాన్ చేసి ఉండొచ్చు. అండ్ నామినేషన్స్లో గౌతమ్ చెప్పిన పాయింట్స్ 100% కరెక్ట్ అని నాకైతే అనిపించాయి. అండ్ హరితేజ కూడా కరెక్ట్గా చెప్పింది. బిట్లుగా చూసారంటే మీరేం చూపిస్తే అదే చూస్తారు. ఇక్కడ లైవ్లో ఏం చేస్తారో అదే చూస్తారు. 1.5 అవర్లో ఏం డిసైడ్ చేస్తామండి. ఈ 1 మంత్లో మీరు ఆడిన గేమ్ని బట్టి ఆవిడ నామినేట్ చేసేసింది. అండ్ నైని పావని కూడా కరెక్ట్ పాయింట్స్ పెట్టింది విష్ణుప్రియ పైన. నువ్వు నీ గేమ్ పైన కాకుండా వేరే వాళ్ళ గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అని కరెక్ట్గా చెప్పింది. నెక్స్ట్ సీతకి కూడా కరెక్ట్ పాయింట్స్ పెట్టింది. ఏడవటమే ఎమోషన్, ప్రతిసారి ఏడవటమే కరెక్ట్ ఎమోషన్ కాదు అని కూడా కరెక్ట్గా పెట్టింది. నా అనాలిసిస్ ప్రకారం, నా ఎర్లీ ప్రిడిక్షన్ ప్రకారం ఈ వీక్ అయితే సీత కానీ యష్మి కానీ కంపల్సరీ ఎలిమినేట్ అవుతారు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఎయిత్ వీక్ గురించి మాట్లాడితే, 8th వీక్లో సోనియా గారు కానీ లేకపోతే ఆదిత్య ఓం గారు కానీ ఖచ్చితంగా రీఎంట్రీ అయితే ఉంది. సో డోంట్ మిస్. ఇది వాళ్ళ అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలా కొంచెం షేర్ కూడా చేయండి అమ్మా ప్లీజ్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.